ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవలి అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా రామచంద్రపురంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. రవలికి తండ్రి సుధాకర్ అంత్యక్రియలు నిర్వహించారు. నిన్న యశోద ఆసుపత్రిలో చనిపోయిన రవలికి ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా రామచంద్రపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన రవలి చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం చనిపోయింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తరలించారు. అయితే దాడి జరగకముందు రవలి ఉన్న హాస్టల్ నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ప్రేమోన్మాది చేతిలో బలైన రవలి చదువుకున్న హాస్టల్ ఇదే. ఇక్కడి నుంచి ఈ హాస్టల్లో ఉంటూనే వాగ్దేవి డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతుంది. ఈ హాస్టల్కి సంబంధించినటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్లో ఆమె ఉంటూ 27వ తారీఖు నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె కాలేజీకి వెళ్తున్న క్రమంలోనే హాస్టల్కు ఉన్నటువంటి 100 గజాల దూరంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం హాస్టల్కి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు. అంటే రవలి చనిపోయింది నిన్న సాయంత్రం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతం కూడా చాలా విషాదమైనటువంటి ప్రాంతంలో ఉంది. రవలికి సంబంధించినటువంటి గ్రామంలో కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళు తుది వీడ్కోలు కూడా పలుకుతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం హాస్టల్కి సంబంధించి చూస్తే ఆమె ఎప్పుడు మీ హాస్టల్లో జాయిన్ అయింది? హాస్టల్లో జాయిన్ అయ్యి 3 years అవుతుందండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటివరకు అమ్మాయి చాలా అంటే చాలా సిన్సియర్గా ఉండి ఏ రోజు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ కానీ ఎప్పుడు కనిపించలేదు నాకు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో కూడా అమ్మాయి అబ్బాయితో టార్చర్ వల్లనే ఇలా అయింది అనుకున్నాం. ఫోటో రిలీజ్ అయ్యే వరకు కూడా అమ్మాయి బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా మిస్బిహేవియర్గా లేదు. ఈవెన్ కాలేజీలో కూడా క్లాసెస్లో లెక్చరర్స్ అందరూ కూడా అసలు అమ్మాయి కూడా చాలా అంటే చాలా కామ్ గోయింగ్గా ఉండేది. అలాంటిది ఈరోజు ఈ అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ జరగడం అనేది మా అందరికీ కూడా చాలా అసంతృప్తిగా అనిపిస్తుంది. పాపం అమ్మాయి కూడా 6 days మృత్యుతో పోరాడుతూ కూడా లాస్ట్కి చివరి నిమిషంలో ఇలా జరగడం మాకు అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా పిల్లలు కూడా చాలా మంది కళ్ళ ముందు జరగడం వల్ల భయభ్రాంతులకు లోనయ్యారు. పేరెంట్స్ కూడా మేడం మా పిల్లల్ని పంపించేయండి ఇంకా అంటేను కూడా అందరు ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ రోజుకి మాత్రం అందరం కూడా కాలేజీ కూడా బంద్కి ఇచ్చేసాము. అందరం కాలేజ్ యాజమాన్యం కానీ మేము కానీ అమ్మాయి తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం. అమ్మాయి ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చదువుతుంది. మీతో చాలా వరకు కూడా మీకు బాగానే పరిచయం ఉండొచ్చు. ఆమె అంటే ఎప్పుడు కూడా ఇట్లా ప్రేమ తర్వాత అన్వేష్ లాంటివి అబ్బాయి ఆమెను వేధిస్తున్నాడనో లేకపోతే ఆమె వెంటబడుతున్నాడని కానీ లేదా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయని మీ దృష్టికి ఎప్పుడన్నా వచ్చిందా? లేదా మిగతా ఫ్రెండ్స్ తోటి ఏమైనా మాట్లాడారా? వాళ్ళు కూడా ఏమైనా చెప్పారు? ఇంతవరకు కూడా అండి నాకు తెలిసి మా హాస్టల్ పిల్లల్లో ఎక్కడన్నా ఒక అబ్బాయి కనబడినా నన్ను చూసారంటే ఈజీగా తెలుస్తుంది పేరెంట్. అలాంటి అమ్మాయి ఒక్కరోజు కూడా ఒక అబ్బాయితో, ఈ అబ్బాయి అని కాదు అసలు అబ్బాయి ఇంతవరకు కాలేజీలో ఉన్నాడని కూడా విషయం ఎవరికి తెలియదు. అందులోటి వేరే అబ్బాయితో మాట్లాడడం అనేది కూడా నాకు ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా మాకు కొంతైనా డౌట్ వస్తూ ఉంటుంది, దాన్ని నేను కొంచెం ఇంట్రాగేట్ చేసుకోగలుగుతాను. కానీ అటువంటి సిచ్యువేషన్ కూడా అమ్మాయి దగ్గర ఎప్పుడు కనిపించలేదు. ఒక మదర్గా మీరు ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్ మొత్తానికి సంబంధించిన దాని మీద? యాజ్ ఏ మదర్గా సార్ నేను ఇంతమంది 200 members-కి నేను ఒక యాజ్ ఏ పేరెంట్గా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇటువంటి విషయం అనేది ఇంకే ఆడపిల్లకు కూడా జరగకుండా ఉండేటట్టుగా అబ్బాయికి అయినా కానీ ఏదైనా మిగిలిన వాళ్ళు ఇటువంటి జరగకుండా ఉండేటువంటి భయం అనేది వాడికి రావాలి. మగపిల్లడైనా కావచ్చు, ఆడపిల్లలు ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఏ లేడీ కానీ ఆడపిల్లల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ కల్చర్తో అమ్మాయిలు కూడా తప్పు చేస్తున్నారు. కానీ ఇలాంటి చంపడం అనేది చాలా తప్పు, అది చాలా తప్పు. అధికారం అబ్బాయికి కూడా ఇవ్వలేదు. సో ఇంకొక అబ్బాయి కూడా ఇటువంటి చేయకుండా ఉండేటట్టుగా మాత్రం గవర్నమెంట్ కానీ అలాంటిది శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం రామచంద్రపురం ఆమె సొంత గ్రామం కావచ్చు. ఆమె చదువుకున్న 3 సంవత్సరాల పాటు ఇదే హాస్టల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేస్తుంది. 2 నెలల్లో మాత్రమే ఈ డిగ్రీకి సంబంధించిన కోర్సు పూర్తవుతుంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. ఆమె కనుక అక్కడ ఒక 2 నిమిషాలు ఆ అబ్బాయికి కనుక కనపడకపోతే, ఆ ప్రేమోన్మాదికి కనుక కనిపించకపోతే ఆమె కాలేజీకి వెళ్ళిపోయేది. రోజువారీ కూడా ఆమె చదువుకోవడంతో పాటు ఈ
ఇప్పుడు అందరితో ఫ్రెండ్స్తో ఉండాల్సింది, కానీ చిన్న ఇన్సిడెంట్ తోటే ఆమె ప్రాణాలను హరించేశారు. ప్రస్తుతం అన్వేష్కు సంబంధించినటువంటిది పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జైలుకు పంపించడం, కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరుగుతుంది. ఘటనకు పాల్పడినటువంటి ప్రేమోన్మాది అన్వేష్ను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అనేది మాత్రం ఇటు పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్, అదేవిధంగా హాస్టల్ నిర్వాహకులు, ఆమెతో పాటు చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి విషాద ఘటనకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.